గోషామహల్ నియోజకవర్గ ప్రజల తరఫున మరియు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గతంలో మాజీ మంత్రివర్యులు శ్రీ ముఖేష్ గౌడ్ గారి దగ్గర పిఏగా పనిచేసిన అనుభవం దృష్ట్యా గౌరవ రాష్ట్ర ప్రభుత్వ అధినేతకు నియోజకవర్గం తరఫున ఒక విజ్ఞప్తి. నియోజకవర్గం 20 సంవత్సరాలు వెనుకబడిపోయింది. ఎలాంటి అభివృద్ధి లేదు. ఒక జాతీయ పార్టీకి సంబంధించిన నాయకుడు అని చెప్పుకుంటున్న వ్యక్తి సస్పెండెడ్ ఎమ్మెల్యేగా పిలువబడుతున్నది. మరి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పుకునే వ్యక్తి గోషామహల్ నియోజకవర్గాన్ని తల్లి తండ్రి లేని అనాథగా వదిలిపెట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం రాబోయే జిఎంసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక స్పెషల్ ఆఫీసర్ను కానీ ఒక నోడల్ ఆఫీసర్ కానీ నియమించి వారి ద్వారా ప్రజల యొక్క వినతులను స్వీకరించడం, ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి భావిస్తున్నా. రాబోయే రోజులలో 100 రోజుల ప్రణాళికను అభివృద్ధి ప్రణాళికను రూపొందించినట్టు జిహెచ్ఎంసి వారు రూపొందించినట్టు వివిధ పత్రికల ద్వారా తెలియవస్తుంది. అదే నిజమైతే ఈ 100 రోజుల ప్రణాళిక వరకు అయినప్పటికీ ఒక నోడల్ ఆఫీసర్ను ఆ 3 నెలల వరకన్నా నియమించినట్టయితే కనుక ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా ఎవరికి భయపడకుండా భయభ్రాంతులకు కాకుండా వారికి వినిపించుకునే అవకాశం కలుస్తుంది. ఈ నోడల్ ఆఫీసర్ నాట్ ఓన్లీ జిహెచ్ఎంసీకే కాకుండా వాటర్ వర్క్స్, జిహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, మరి రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇతర విభాగాలన్నింటినీ సమన్వయం పరుచుకునే విధంగా ఒక నోడల్ ఆఫీసర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నోడల్ ఆఫీసర్ యొక్క వ్యవస్థ ఉండే. దాని ద్వారా ప్రజాప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులు ప్రజల పక్షాన లేనప్పటికీ నోడల్ ఆఫీసర్ వారి యొక్క బాధ్యతను నెరవేర్చినటువంటి చరిత్ర చెప్తున్నది. ఆ విధంగానే ఈ గోషామహల్ నియోజకవర్గంలో ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ ఉన్నప్పటికీ వాళ్ళు ఎక్కడున్నారో కనుచూపుల్లో కూడా లేరు. అన్నీ ఉన్న అల్లున్నోట్ల శనిలాగా ఉన్నది. ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో అర్థమైతే లేదు. ఐదేళ్లకు ఒకసారి మాత్రం ఎన్నికవుతున్నారు. దాని తర్వాత అస్తమయమవుతున్నారు. అమాస పుణ్యంలాగా అయిపోయింది. ప్రజారాధిత్యం ఉన్నప్పటికీ ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్న చందనముగా ఉన్నది. 20 సంవత్సరాలు వెనుకబడిపోయింది. చుట్టుముట్టు నియోజకవర్గాలు కొత్త కొత్త ప్రాజెక్టులతో కొత్త కొత్త ప్రణాళికలు రూపొందించుకొని అభివృద్ధి చెందుతుంటే గోషామహల్ నియోజకవర్గము ఇంకా అట్టడుగు స్థాయికి దిగజారిపోతూ ఉండేది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మళ్ళీ నియోజకవర్గంలో ఒక బలమైన కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉన్నది. క్యాడర్ ఉన్నప్పటికీ ఆ క్యాడర్ను ప్రజల పక్షాన ప్రజా సమస్యలను నెరవేర్చే ఒక యంత్రాంగంను రూపొందించుకునే వ్యవస్థ లేదు. బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ ప్రజల మధ్య ఉండి ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను నెరవేర్చి ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నందున కాంగ్రెస్ పార్టీకి ప్రజలతో మమేకమైన అవకాశాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఆ క్యాడర్ను ఉపయోగించుకున్నట్టు ఒక నాయకత్వ లోపం కనబడుతుంది. అధిష్టాన వర్గం దీనిని కూడా గ్రహించి నియోజకవర్గం రాబోయే ఎన్నికలలో 7 డివిజన్లు కలిగే ఒక యంత్రాంగాన్ని రూపొందించుకోవాలి. ప్రజలతో మమైకమై నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నటువంటి నాయకులను గుర్తించి వారికి నాయకత్వం వహించేటటువంటి ఒక వ్యవస్థ కావాలని చెప్పేసి ఈ క్యాడర్ మొత్తము ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మించింది లేదు. నియోజకవర్గంలో చాలా పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కోర్టు ఉమెన్స్ కాలేజ్ వద్ద ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అయితే ఏమి, మళ్ళీ బేగం బజార్ ఛత్రి ప్రాంతంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయితేనేమి, మళ్ళీ తర్వాత ఓల్డ్ ఎంజే మార్కెట్ నుండి కూడా ఫుట్ఓవర్ బ్రిడ్జ్, మళ్ళీ నాంపల్లిలో ఫుట్ఓవర్ బ్రిడ్జ్ను ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందనేది ప్రజల ద్వారా విన్నపాలు వినపస్తూ ఉన్నాయి. ఆ విధంగా చేసుకుంటే గోషామహల్ నిజంగా ఒక బంగారు గోషామహల్గా రూపొందిద్దే అవకాశం ఉన్నది. ఇక్కడ మాజీ మంత్రివారు ముఖేష్ గౌడ్ గారి హయాంలో జరిగిన అభివృద్ధి పనులు, ఎన్నో ప్రాజెక్టు పనులు గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ ఒక్క ప్రాజెక్టులను ప్రజలకు ఉపయోగపడేటువంటిది చేయలేదు. చాలా బాధ కలుగుతుండేది.
కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కాలరు వేసి ఎగిరేసి తిరిగే విధంగా క్యాడర్ను కూడా ఉపయోగించుకుంటూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. గతంలో 5 సంవత్సరాలు కార్పొరేటర్గా పనిచేసిన వారు ఏ ఒక్క అభివృద్ధి పనులు చేయలేదు. స్వతహాగా వాళ్ళు బలపడ్డారు కానీ డివిజన్లకు చేసింది మాత్రం ఏమీ లేదు. ఇది కుండబద్దలు అంటే చెప్తాం. మీరు రాసే సర్వే చేసి చూడండి, ఏ కార్పొరేటర్ ఏం పని చేసారు, ఎవరు ఏం పని చేయలేదు. కనీసం ఒక ప్రతిపాదనలు కూడా అధికారులకు ఇవ్వలేదు. నా ఎమ్మెల్యే ఇవ్వలేదు, నా కార్పొరేటర్లు ఇవ్వలేదు. ఎంతో అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉండే, ఏం అభివృద్ధి లేదు. రోడ్లు అంటారా, రోడ్లు 5 సంవత్సరాలకు ఒకసారి, తర్వాత 7 ఏళ్ళకి ఒకసారి సిమెంట్ రోడ్లు, డాంబర్ రోడ్లు అధికారులు వాళ్ళ ప్రణాళికబద్ధంగా పాడైన వెంటనే చేస్తూ ఉంటారు. దానికి ఏదో రోడ్లు వేయించని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు. రోడ్లు వేయించడము అది కామన్ పనులు. అది అధికారులు ఎప్పటికప్పుడు దాని కాలపరిమితి ముగియగానే ప్రతిపాదనలు పంపి రోడ్లు వేయడం జరుగుతుంది. ప్రోటోకాల్ ప్రకారంగా కొన్ని కార్యక్రమాలు అనవాయితీగా ప్రజాప్రతినిధులు చేయాలి కాబట్టి ఆ ప్రజాప్రతినిధులకు అవకాశం దొరుకుతుంది. అంతే కాపిస్తే అందులో చేసింది ఏమీ లేదు. ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చిన అవసరం ఉండే వారికి కార్పొరేటర్గా ఉండి కేంద్రంలో ప్రభుత్వం ఉన్నది కానీ వాళ్ళకి అవగాహన లేదు. అవగాహన లేమి ఏ విధంగా మనము సెంట్రల్లో ఉన్నటువంటి ప్రభుత్వంను ఇక్కడ బీజేపీ మనమే ఉన్నాం, సెంట్రల్లో బీజేపీ ఉంది కదా అని ఆలోచన చేసి వాళ్ళకు ఏ విధంగా వాళ్ళ ద్వారా లబ్ధి పొందాలని అవగాహన లేదు. అవగాహన లేని నాయకులు ఎన్నుకోబడ్డారు, మన దురదృష్టం. కాబట్టి రాబోయే రోజులలో కూడా నాయకులు ఎన్నుకునే ముందు వాడు అవినీతి పరుడా, గతంలో అవినీతి కార్యక్రమాలు పాల్పడ్డారా, గతంలో ప్రజలకు ఏమైనా మేలు చేశారా, ప్రజలతో మమేకం అయ్యారా, ఇండ్లు కడుతుంటే డబ్బులు వసూలు చేసిర్రా, డ్రైనేజ్ కనెక్షన్ తీసుకుంటే డబ్బులు వసూలు చేసిర్రా, వాటర్ కనెక్షన్ డబ్బులు వసూలు చేసిర్రా, ఇంట్లో మీటర్ పెట్టుకోవాలంటే డబ్బులు వసూలు చేసిర్రా, ప్రజలకు ఇబ్బంది పెట్టిర్రా, ప్రజలతో కలవలేదా, ఇవన్నీ మీరు బేరీజ్ చేసుకోండి. తాజాగా మాజీలైన కార్పొరేటర్లు, గతంలో మాజీగా ఉన్నటువంటి కార్పొరేటర్ మళ్ళీ మీ ముందు ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడు గ్యాప్ కూడా ఉన్నది. కాబట్టి మీరు ఆలోచన చేసి ప్రజలతో మమేకమై ప్రజల్లో నిరంతరము ఉన్నటువంటి వ్యక్తులను మీరు ఎన్నుకోండి. గోషామహల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం కూడా మనం అందరము కంకణం కట్టుకొని ప్రజాప్రతినిధులకు ఒక పోస్ట్ కార్డు ద్వారా ఒక ఉద్యమాన్ని చెప్దాం. తక్షణమే ఒక నోడల్ ఆఫీసర్ను కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ నియమించి వారి ద్వారా ప్రజల వినతులను విని పరిష్కరించుకొని గోషామహల్ నియోజకవర్గం ఒక బంగారు నియోజకవర్గంగా గ్రేటర్ హైదరాబాద్లోనే గోషామహల్ నియోజకవర్గము అభివృద్ధి అంచెలో పరిగెత్తుతున్నటువంటి విధంగా మనం ఒక ప్రణాళిక రూపొందించుకున్నాం. ఎప్పటికప్పటికి మీరు కూడా మీ ప్రాంతాలలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి నాకు వాట్సాప్ చేసినట్టయితే కనుక నేను కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి మనసా వాంఛ తెలియజేస్తున్నాను. ఇట్లు బద్దం సతీష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గతంలో మాజీ మంత్రివర్యులు ముఖేష్ గౌడ్ గారి పీఏగా పనిచేసిన అనుభవం, మరి గోషామహల్ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్గా నేను ఉన్నాను. కాబట్టి మీరు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా మీరు తక్షణమే నాకు వాట్సాప్ ద్వారా మీ యొక్క ప్రాంత సమస్యలను, లొకేషను, ఫోటోలను అందించాల్సిందిగా కోరుతున్నాను. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ, జై రేవంత్ అన్న, జై మహేష్ అన్న.